బంగ్లాదేశ్ తరహా కుట్రలు భారతదేశం మీద చేస్తున్నారు. కాకపోతే అక్కడ సైన్యం కూడా వాళ్ళకి సహకరించింది. ఇక్కడ మన సైన్యం నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేశం మీద కుట్రల్లో ఒకటి, హిందువులని బలహీనపరచడం, భయపెట్టే కార్యక్రమానికి ధర్మస్థల వాడారు. ధర్మస్థల అంశంలో కథ నడిపింది ఎవరు? ఎస్డిపిఐ అని తేలింది. ఎస్డిపిఐ పిఎఫ్ఐ కలిసి ఆ పర్సన్ భీమా అనేవాడిని తమిళనాడులో ఉన్నవాడిని పట్టుకొచ్చి మరి ఇక్కడ చేశారు. దానికి ముందు అక్కడ ఉన్నటువంటి ఒకడు సమీర్ అనేటటువంటి యూట్యూబర్ ముందు ఇలా 100ల కొద్ది మృతదేహాలు ఉన్నాయని ఒక వీడియో ప్రొజెక్ట్ చేయడం, అతను ప్రొజెక్ట్ చేసిన అది ఏఐతో సృష్టించినవి. ఆ తర్వాత 2 రోజులకి భీమా అనేవాడు వచ్చి అక్కడ కలవటం, ఏది న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి కొన్ని ఎముకలు నేను తవ్వుకొచ్చాను, నాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పడం, దర్యాప్తుకు ఆదేశించమని చెప్పడం. ఆ పైన కాంగ్రెస్ హ్యాండిల్స్, దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హ్యాండిల్స్ అన్ని అకస్మాత్తుగా రంగంలోకి వచ్చేసేసి పుంకాను కథనాలను ప్రొజెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే కాదు ఫోటోషాపీతో కూడా అనేక విజువల్స్ని ప్రొజెక్ట్ చేసి హైలైట్ చేయటం. ఆ తర్వాతన దాని మీద విచారణకు ఆదేశించడం. అదృష్టవశాత్తు అక్కడ తవ్విన చోట ఏమీ కనిపించలేదు కాబట్టి సరిపోయింది. యాక్చువల్గా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటిది ఏంటయ్యా అంటే, సాధారణంగా శైవ క్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రాల దగ్గర మేము చచ్చిపోతే ఆ దేవుడి పుణ్యక్షేత్రంలో చచ్చిపోవాలి, అక్కడే మమ్మల్ని పాతిపెట్టండి అంటారు. అక్కడ లోకల్గా ఉన్నోళ్ళకే శ్మశానం చాలట్లేదు అన్నప్పుడు ఆ పక్కన ఎక్కడన్నా పాతి పెడుతుంటారు. అట్లా పాతిన మృతదేహాలు ఉంటాయి అన్న లెక్కన ఇక్కడ చేసుకో. ఇప్పుడు కాశీలో ఎవరిని తగలబెట్టారు ఎవరికి తెలియదు. రోజు వందలు వేల మంది ఎక్కడో చనిపోయిన వాళ్ళు కూడా కాశీకి తీసుకెళ్ళి దహనం చేయించుకుంటారు. అలాంటి ఇష్యూ జరుగుతుంటుంది. దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుందాం అనుకున్నారు, కొన్ని ఎముకలు దొరికితే చాలని. కాకపోతే అదృష్టవశాత్తు ఆ ఏరియాలో ఏమి దొరకపోవడం, ఒకే ఒక అతను కూడా సూసైడ్ చేసుకున్నటువంటి తన ఆరోగ్యం కారణంగా అక్కడ పాతిపెట్టారన్నటువంటి విషయం తేలడం, అది ఈ మధ్యనే అని తేలడం, 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం కాదని తేలడంతో సెట్ అయింది. బట్ అది ఎంత పెద్ద కుట్ర! దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తం డిమోరలైజ్ అయ్యి హిందుత్వ అనే అంశాన్ని ప్రస్తావించడానికి భయపడే పరిస్థితి సృష్టించారు. అదొక కుట్ర. రెండవది వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్ సిఎస్డిఎస్ అనేటటువంటి వాడు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మహారాష్ట్రలో ఎక్స్ట్రా వచ్చినాయి అని 100లు కాదు, 1000 కాదు, లక్షల కొద్దీ పోస్టులు చేశారు. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేశారు. అంటే అంతర్జాతీయంగా భారత్ పరువు తీయడానికి అటు ముస్లిం మీడియా ఇటు క్రైస్తవ మీడియా పనిచేస్తుంది అంతర్జాతీయంగా. అదే సందర్భంలో ఇక్కడ వామపక్ష భావజాలికులు ప్లస్ ఈ సెక్షన్స్ ఆఫ్ వాళ్ళ సోషల్ మీడియాలో కలిపి పనిచేస్తుంది. టోటల్గా భారతదేశంలో మోడీని దించడం కోసం దేశాన్ని బద్నాం చేసే కార్యక్రమం, హిందుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమం సీరియస్గా జరుగుతోంది.